హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో భూ కబ్జాలు రెచ్చిపోతున్నారు. కబ్జా చేయడం కోసం పోటీ పడుతున్నారు. దేవాలయాలకు సంబంధించిన స్థలాలను కూడా వదిలిపెట్టడం లేదు. కబ్జాల నుంచి స్థలాలను కాపాడాల్సిన బడా మనుషులే ఇలా కబ్జాల పర్వం కొనసాగిస్తున్నారు. తిరుమలలో ఉన్న లాల్ బజార్ మహంకాళి అమ్మవారి ఆలయ భూములు మాయమైపోతున్నాయి. లాల్ బజార్లో ఎంతో చారిత్రాత్మకమైన పెరుమాళ్ళు మహంకాళి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయానికి భూమిని పేరు హక్కు అనే మహిళ ఇచ్చింది. అయితే ఈ ఆలయం ల్యాండ్ సర్వే నెంబర్ 21/1, 21/2, 22/1 వీటిలో ఉంది. ఈ భూమిపై కన్నేసిన కొందరు నాయకులు తమ అనుచరులతో కబ్జాలు చేయిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక జనంతో కలిసి బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దేవాలయం భూమి సుమారు 3.5 ఎకరాలకు పైగా ఉంది. 2 దేవాలయాలకు సరిసమానంగా భూమి ఉంది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని దోచేయాలని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భూమిని తమకు అమ్మినట్టు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. గుడి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మట్టి పోస్తూ చదును చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని చుట్టుపక్కల వారు ఆరోపించారు. ఎలాగైనా కబ్జాకు గురైన ఆలయ స్థలాలు కాపాడాలని ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. కంటోన్మెంట్ వార్డ్ 7 లాల్ బజార్ ప్రాంతం అండి. ఎంతో చరిత్ర గల అమ్మవారు లాల్ బజార్ మహంకాళి అమ్మవారు. ఇక్కడ మొత్తం కంటోన్మెంట్లో ఎక్కడ జరగనంత వైభవంగా ఇక్కడ ఉత్సవం జరుగుతున్నది చాలా సంవత్సరాల నుంచి. నేను కూడా గత 95 నుంచి చూస్తున్నాను. ఇక్కడ చాలా గొప్ప విశేషమైన పండుగ జరుగుతుంది లాల్ బజార్ మహంకాళి అమ్మవారి. అట్లాంటి జాగాలో ఈరోజు ఇంత పెద్ద ప్రాంగణం ఖాళీగా ఉండి ఉత్సవం ఘనంగా జరుపుకోవడానికి మనకు అనుకూలంగా ఉండే. ఇప్పుడు ఇట్లా కబ్జాకు గురైతే ఉత్సవాలు ఎక్కడ చేసుకుంటాము, జరిపే జాతరలు ఎక్కడ జరుపుకుంటాము? ఇక్కడ ఉన్న మీరు అన్నట్టు ఇప్పుడు లీడర్ పేరు ఎవరిదో తీసిండ్రు. ఆ లీడర్లు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బోర్డు మెంబర్గా గెలుస్తున్నవారు, ప్రజలచే ఎన్నుకోబడిన వారు. ఏదన్నా ఉండని గుడి ప్రాంతమే కానీ బడి ప్రాంతమే కానీ ఏదన్నా వాళ్ళ పరిధిలు అంటే వాళ్ళే పరిపాలిస్తున్నారు కాబట్టి కాపాడి పెట్టవలసిన బాధ్యత గల వాళ్ళు. అంతేగాని దొరికింది కదా అని చెప్పి కొనుక్కుంటాము, చీప్గా దొరుకుతుంది, లేకపోతే ఎవరి దగ్గరనో ఎట్లనో పేపర్లు రెడీ చేయించుకొని మాకు కావాలి ఈ జాగా అనడం ఎంతవరకు సమంజసం అనేది మేము ఈరోజు అడుగుతున్నాను. నేను గుడికి సేవ చేస్తే అప్పుడు మా పూర్వపాదం సేవ చేస్తుండే. మా పెద్ద మనుషులు అన్నది ఏమంటే 1904లో గుడి కట్టారు. అప్పుడు ఈ గుడికి కోయమామని ముస్లిం ఆయన ఉండే, ఆయన గుడికి 1 ఎకరం 20 గుంటలు దానం చేసి పెరమక్క ఆమె గుడి కట్టింది. అప్పటి నుంచి ఓపెన్ ఉంది ల్యాండ్. వెనక బావి ఉన్నది. ఆ బావి నుంచి తెచ్చి అభిషేకం అమ్మవారికి చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా ఎన్క్రోజ్ అయింది. బావి బంద్ అయిపోయింది. వెనకనే ఉంది బావి. సర్వే చేస్తే బావి వెళ్తుంది. ఎండోమెంట్ టెంపుల్ ఎండోమెంట్లో ఉన్నది. దీనికి పి మహేందర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు. మేము 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది ట్రస్ట్ బోర్డు గురించి, కానీ ఇక లీగల్ ఇష్యూలలో ఆపేసారు. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం ఎండోమెంట్కి లాస్ట్ ఇయర్. ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే ఈ ల్యాండ్లో ఆపాలని. పక్కకి ఏమో ఎంక్రోచ్మెంట్ అవుతుంది. ఎవరు చేస్తున్నామో తెలియదు మాకు. ఎంక్రోచ్మెంట్ అనేది అవుతుంది. అందుకే మేము ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే దాని గురించి పిలిచాము. ఏమంటే మీరు చూడండి, ఇది మాకు తెలిసిన మట్టుకు మాత్రం ఇది ఇనాం ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్. ఇది 1 ఎకరం